ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంకొక వైపు గంగాదేవి తన కుమారుడిని సాధారణ రాజపుత్రుడిగా కాకుండా దివ్య యోధుడిగా తీర్చిదిద్దింది. ఒకరోజు శాంతనుడు గంగా నది ఒడ్డున ఒక యువకుడిని చూశాడు. తన బాణాలతో నదిని ఆపేశాడు. అలా నదీ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై, ఇతడే నీ కుమారుడు, కురువంశానికి వారసుడు, తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్తుంటే శాంతనుడికి ఆనందంతో పొంగిపోయాడు. రాజ్యమంతా సంతోషంతో నిండిపోయింది. కానీ కాలం గడుస్తూనే ఉంది. రాజ్యం సురక్షితమైంది. అయినా శాంతనుడికి మనసులో ఏదో తెలియని వెలితి, మళ్ళీ ఒక ఖాళీ మొదలైంది. తనకి తోడుగా రాణి కావాలనే కోరిక పుట్టింది. అప్పుడే యమునా నది దగ్గర ఆయన దృష్టి ఒక మత్స్యకారినిపై పడింది. ఆమెని మత్స్యగంధ సత్యవతి అని అంటారు. ఆమె పుట్టుక ఒక విచిత్రం. ఆమె మత్స్యకారునకు వలలో దొరికింది. ఆమె దగ్గర ఎప్పుడు చేపల వాసన వచ్చేది. అందుకే మత్స్యగంధ అంటారు. చిన్నప్పటి నుంచి తన తండ్రికి సహాయంగా పడవ నడిపి ప్రజల్ని ఒడ్డుకి చేర్చేది. శాంతనుడు ఈమె వద్దకు వెళ్ళి, నేను హస్తినాపురానికి రాజుని, నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనగానే ఆ మాట విన్న సత్యవతి తన తండ్రితో మాట్లాడమన్నది. వెంటనే శాంతనుడు సత్యవతి తండ్రి అయిన దశరాజు వద్దకు వెళ్ళి, మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనగానే దశరాజు ఒక షరతు పెడతారు. అదేంటంటే, మీకు ముందే వివాహం జరిగి ఒక కుమారుడు భీష్ముడు ఉన్నాడు, మీ హస్తినాపురానికి రాజు. మరి మీరు మా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా కూతురు బిడ్డలకు ఎలాంటి అధికారం ఉండదు కదా. అందుకే నా కుమార్తెను వివాహం ఆడాలంటే మీ కుమారుడైన భీష్ముడు కాకుండా నా కూతురుకు పుట్టే వాళ్ళే ఈ కురువంశానికి హస్తినాపురానికి రాజయ్యి ఉండాలని షరతు పెడతారు. ఆ మాట విన్న శాంతనుడు ఇలా అంటాడు, ఈ షరతుకి నేను ఒప్పుకోవట్లేదు. నా సుఖం కోసం నా కొడుకుకి అపకారం చేయలేను అని అనగానే దశరాజు కూడా, అయితే నా కూతుర్ని మీకు ఇచ్చి వివాహం చేయలేనని చెప్పగానే శాంతనుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాలం గడుస్తూ ఉంది. భీష్ముడు అనుమానంతో తన తండ్రిని ఎందుకు విచారంగా ఉన్నారు అంటే ఏమీ లేదని శాంతనుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ భీష్ముడు అనుమానంతో తన తండ్రి పక్కనే పనిచేసే వ్యక్తి ద్వారా విషయం తెలుసుకొని దశరాజు వద్దకు వెళ్ళి, మీ కుమార్తెను మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయండి అనగా దశరాజు శాంతనుడికి చెప్పిన షరత్తే భీష్ముడికి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ షరత్తు విన్న భీష్ముడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన తండ్రి సుఖం కోసం ఒప్పుకుంటాడు. దశరాజు ఆనందంగా ఉన్నా సరే ఆ షరతుతో పాటు ఫ్యూచర్ కోసం ఆలోచించి కూడా భీష్ముడితో, నీకు పిల్లలు పుడితే అధికారం మళ్ళీ మీకే వచ్చేస్తుంది, నా కూతురు పిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా అనగానే భీష్ముడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తూ ఇలా అంటాడు, నా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను, పెళ్లి చేసుకోను అని. అందువల్లనే భీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. దశరాజు సత్యవతిని శాంతనుడికిచ్చి వివాహం చేసేస్తారు. ఆ తర్వాత సత్యవతికి 2 మగపిల్లలు పుడతారు. వారే చిత్రాంగద, విచిత్రవీర్య. కొన్ని రోజులకి శాంతనుడు అనారోగ్యంతో చనిపోతాడు.